సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం పుట్టపల్లి వెంకటగిరి వెంకంపల్లి పేరూర్ రేకులంపల్లి ఇస్రంపల్లి ముచ్చింతల తదితర గ్రామాల్లో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి, మండల అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, నాయకులు కిషన్ రావు తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు 2 హామీలను అమలు చేశామని, మరో 2-3 రోజుల్లో మరో 2 హామీలను అమలు పరుస్తామని, ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. గ్రామ సభ కండక్ట్ చేయండి, సెక్రటరీ సాబ్ గ్రామ సభ కండక్ట్ చేసి ఊర్లలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అందరు చెప్తారు. స్పెషల్ ఆఫీసర్ పిలిపించి కండక్ట్ చేసి వెరీ గుడ్. शमियो रवि स्रवंतुनः ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् सहमानाय शांताय शंकराय च भवाय च भयंकराय అందరికి నమస్కారం. ఈరోజు కౌకుంట్ల మండలంలో చాలా గ్రామాలల్లో దాదాపు 11 గ్రామాలల్లో అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా చాలా మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేమేదైతే 6 గ్యారెంటీల గురించి గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పినామో 6 గ్యారెంటీలకు సంబంధించి ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ముందుకు తీసుకొచ్చినాం. త్వరలోనే అంటే నాకు తెలిసి ఒక 1-2 డేస్లో ఇంకొక 2 పథకాలు, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఏదైతే 2014 కంటే ముందు 400 ఉన్న గ్యాస్ సిలిండరు 1400 రూపాయలు చేయడానికి కారకులు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు ₹1 కూడా తక్కువ చేయలేదు. ఈవెన్ కరోనా కాలంలో కూడా ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా అటు బీజేపీ కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, గతంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల గురించి, సామాన్య ప్రజల గురించి ఆలోచించలేదు. ₹1 కూడా తక్కువ చేయకుండా సామాన్యుల ప్రజలు నడ్డివిచ్చే విధంగా ఎక్కడికక్కడ నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచేసింది. ఈరోజు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సామాన్య ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే మేము ఆ రోజు చెప్పినాం. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినప్పుడే ₹500 సిలిండర్ ఇస్తామని చెప్పేసి చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా రేపో ఎల్లుండో మా ముఖ్యమంత్రి గారు ఈ ఉచిత అంటే ₹500 గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. అదే కాకుండా మేము కరెంటు విషయంలో కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం. ఆ పథకాన్ని కూడా ఈ వచ్చే 2 రోజుల్లోనే శ్రీకారం చుట్టబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. సో మేమేదైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన విధంగానే
వచ్చిన 100 రోజుల్లోపే ఇట్లా 4 గ్యారంటీ పథకాలను వాళ్ళకి అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాం. మిగతా పథకాలు కూడా ముఖ్యంగా రుణమాఫీ విషయంలో మేము రాజీ పడే ప్రసక్తే లేదు. ఆ రోజు రైతులకు చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రైతు బంధు పూర్తి చేస్తాము, రుణమాఫీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.